చంద్రకుమార్ సార్ గారు ఉన్నారు. అయితే కృష్ణా ట్రిబ్యునల్‌కి సంబంధించి సార్ కృష్ణా ట్రిబ్యునల్ గానియండి, ఆంధ్రప్రదేశ్‌లో 24 జీవోకి సంబంధించింది గాని, ఇవన్నీ పరిష్కార మార్గాలు ఎలా వస్తాయంటారు? ఇప్పుడు ఒకటేంటంటే మనకు తెలంగాణ రాష్ట్రం అండ్ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తెలంగాణ నైజాం స్టేట్ కింద ఉండే. నైజాం కింద స్టేట్‌కి ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కలిపారు 1956లో. అప్పుడు ఒక పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. సో 1956లోనే తెలంగాణ ప్రయోజనాలు ఏంటి, ఎలా కాపాడాలా అనేటటువంటిది చర్చలు చేసి ఒప్పందాలు చేసుకొని ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి నిర్ణయం చేసినారు. అది అమలు అయ్యిందుంటే, దాన్ని సిన్సియర్గా అమలు చేసింది ఉంటే ఇవాళ ఈ ప్రాబ్లమ్స్ ఉత్పన్నమయ్యేటి కావు. తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు కృష్ణానది ఇది మహారాష్ట్రలో పుడుతుంది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఇప్పుడు మన తెలంగాణకు వచ్చి మన అక్కడి నుంచి ఆంధ్రాకి వస్తున్నది. అలాంటప్పుడు ఏదైతే ఉందో ఈ డిస్ప్యూట్స్ ఇప్పుడు 1956లో ఒక చట్టం తీసుకొచ్చారు, ఈ వాటర్ డిస్ప్యూట్స్ ఎట్లా పరిష్కారం చేయాలని. సో ట్రిబ్యునల్స్ వేస్తున్నారు, ట్రిబ్యునల్ వేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, మిగతా ట్రిబ్యునల్స్ వాళ్ళు తీర్పులో ఇచ్చేసినారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో ఆలమట్టి కట్టారు, మహారాష్ట్రలో ఇప్పుడు ఇంకో ప్రాజెక్టు కట్టి అక్కడ నీళ్ళు ఆపుకుంటున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు మనము పర్మిషన్స్ కోసం అడిగి ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ను. నిన్న మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 2 ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులకి కేంద్రానికి మేము అడిగినాము, కానీ కేంద్రం పర్మిషన్ ఇస్తలేదు అన్నట్టు కూడా ఒక కథనం వచ్చింది. యాక్చువల్గా 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి ఇలా సెంట్రల్ దగ్గర, పెండింగ్ 3 ఉన్నాయి ఇవాళ. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క సమస్యల పరిష్కారం చేయడానికి అందరూ నా వాళ్ళనే భావన ఉన్న వాళ్ళు ఉండాలి. కర్ణాటక వాళ్ళైనా, మహారాష్ట్ర వాళ్ళైనా, ఎక్కడి వాళ్ళైనా సమస్త ప్రజలు నా వాళ్ళు అనేటువంటి భావన ఉన్న వాళ్ళు ఉండాలి ట్రిబ్యునల్. తర్వాత ఏంటి, ట్రిబ్యునల్ ముందు మనం ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా, లేదా మన తెలంగాణ వైపు నుంచి ఎవరైతే మాట్లాడడానికి వెళ్తున్నారో ఒక సమగ్రమైన అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి. అసలు మొత్తం ఎంత భూమి ఉంది ఇక్కడ, వ్యవసాయ భూమి ఎంత ఉన్నది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి, మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి ఏంటిది, మిగతా జిల్లాల పరిస్థితి ఏంటిది, అందులో మరి ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎంత ఉన్నది, పరిస్థితి ఏమున్నది. ఇతడుకి ఒక తెలంగాణ గురించి అవగాహనే కాదు, ఆంధ్ర గురించి నీకు అవగాహన ఉండాలా, మహారాష్ట్ర గురించి అవగాహన ఉండాలా, కర్ణాటక గురించి అవగాహన ఉండాలా. అప్పుడు నువ్వు ప్రజెంటేషన్ కరెక్టే చేయగలుగుతావు. నీకు పరిపూర్ణమైన నాలెడ్జ్ ఉంటే, జ్ఞానం ఉంటే, సమాచారం నీ దగ్గర ఉంటే, విషయ పరిజ్ఞానం నీకుంటే, చెప్పగలిగినటువంటి కెపాసిటీ నీకుంటే, అప్పుడు నువ్వు సరైనటువంటి విధంగా ప్రజెంటేషన్ చేయగలుగుతావు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పుడు వాటర్ ట్రిబ్యునల్ ముందు కానీ, లేదా ఇప్పుడు మనకేదైతే ఉందో బోర్డు ముందు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి బోర్డు ముందు కానీ మన వాదనలు వినిపించేటప్పుడు ఈ యొక్క ఫుల్ నాలెడ్జ్ ఉండి కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళతోటి అక్కడ చేయించాలి. ఫస్ట్ పాయింట్. ఆంధ్ర దానిలోకి వెళ్ళి మీరు షేర్ తీసుకోండి అంటున్నారు. మీరు ఆంధ్ర నుంచి వెళ్ళిపోయారు కదా, ఆంధ్ర నుంచి షేర్ తీసుకోండి అంటున్నారు. అది కాదు పరిస్థితి. ఎందుకంటే ఆంధ్ర నుంచి షేర్ తీసుకోవాలనేది తెలంగాణ ఫార్మేషన్ కంటే ముందు ఉన్న పరిస్థితి. తెలంగాణ ఫార్మేషన్ అనేది ఇది ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రానికి మన ప్రణాళికలు మనకు ఉంటాయి, మన ప్రాజెక్టులు మనకు ఉంటాయి. ఎట్లయితే మహారాష్ట్రనో, కర్ణాటకనో, ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఒక రాష్ట్రంగా గుర్తించాలా. గుర్తించినప్పుడు నలుగురితో పాటు, ఆ ముగ్గురితో పాటు నలుగురు కూర్చుండి నలుగురు అన్నదమ్ముల మధ్య పంపకాలు అనేది జరుగుతుంది. మేము ఆల్రెడీ వాడికి ఇచ్చేసినాం, వాళ్ళకెళ్ళి మీరు తీసుకోండి అని అంటే అది సరైనటువంటి ఒక విధానం కాదన్నట్లు. సో ఇది కూడా మనం ఎఫెక్టివ్గా ఆర్గ్యుమెంట్ చెప్పగలిగినటువంటి పరిస్థితి లోపల ఉండాలి. అసలు మొత్తం ఎక్కడ స్టార్ట్ అయింది ఈ కృష్ణానది, టోటల్ వాటర్ ఎంత అందులో, అక్కడ మరి మహారాష్ట్ర లోపల ఇప్పుడు ఎంత అవసరం ఉన్నది, కర్ణాటకలో ఎంత అవసరం ఉన్నది, ఆంధ్రాకి ఎంత అవసరం ఉన్నది, మరి ఇప్పుడు మిగులు జలాలు ఎన్ని వస్తున్నాయి అందులో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, నేను మిగులు జలాలకి తీసుకుంటున్నా కదా అని అంటున్నాడు. అసలు మిగులు జలాలనే సమస్య ఎప్పుడు వస్తుందనంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులు పూర్తి అయ్యి
తెలంగాణకు రావాల్సినటువంటి వాటర్ మొత్తం ఈ ప్రాజెక్టులకు వచ్చేసిన తర్వాత అప్పుడు మిగిలిన నీళ్ళు అంటారు దీన్ని. నువ్వు ఇక్కడ నీళ్ళే ఇస్తలేవు, పైనుంచి పొలురుతున్నాయి. ఇక్కడ నీళ్ళు ఇస్తలేవు, పొలురుతున్నావు, పైనుంచి వెళ్తున్నాయి. అది నీ మిగిలిన నీళ్ళు అంటే ఎట్లా? ప్రాజెక్టులు పూర్తి కాలేదు కదా. మరి 2 కాళ్ళు నాయి అని చెప్పుకునేటటువంటి మనిషి అందరూ ఇవాళ ఇప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర 2 నాయి అనేటటువంటి న్యాయంగా ఆలోచించారా కానీ 2 కాళ్ళ సిద్ధాంతం. ఇవాళ నువ్వు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం ఎందుకు వస్తున్నావు? అబ్జెక్షన్స్ ఎందుకు పెడుతున్నావు సెంట్రల్ దగ్గర? ఇక్కడ నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని తెలుస్తలేదా? అట్లా ఉంటున్నారు. అయితే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయలేదంటారా? ఈ కృష్ణా జలాల గురించి పోరాటం చేయలేదా? టీఆర్ఎస్ ప్రభుత్వము చేసినంత ద్రోహం తెలంగాణ ప్రజలకు ఇంకెవరు చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నావు, కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయినావు. మరి నీకు మహబూబ్ నగర్ పరిస్థితి తెలియదా? లేదా నీకు మిగతా జిల్లాలలో నల్గొండలో కొన్ని ప్రాంతాల పరిస్థితి నీకు తెలియదా? దానిలో మరి ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, ఏవి కంప్లీట్ చేయాలా? కొన్ని ప్రాజెక్టులు 500 కోట్లతో పూర్తి అయ్యి ఉంటాయి, కొన్ని 700 కోట్లకే పూర్తవుతాయి, కొన్ని 2000 కోట్లకి పూర్తి అయిపోతాయి. అది రాష్ట్రం చెయ్యొచ్చు. అందులో ఇవన్నీ పక్కన పెట్టేసి ఎస్ఎల్బీసీ కూడా పక్కన పెట్టేసి నువ్వు 10 ఏళ్ళ నుంచి ఏమి చేయకుండా ఒకటే కాళేశ్వరం మీద పడ్డావు. ఎందుకు పడ్డావు కాళేశ్వరం మీద? కొంచెం అసలు ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. హలో, ఇప్పుడు ఒక 20 ఫీట్లో ఒక ప్లేస్ ఉంటుంది. నువ్వు 19th ఫీట్లో 20th ఫీట్లో నువ్వు ప్రాజెక్టు కడితే కింది వరకు వాటర్ వస్తాయి. కానీ నువ్వు 4వ ఫీట్ దగ్గర 3వ ఫీట్ దగ్గర ప్రాజెక్టు కడతా అంటే ఏమన్నమాట? తుమ్మిడేటి ఎక్కడ ఉంది? ఎంత ఎత్తున ఉన్నది తుమ్మిడేటు? సముద్ర మట్టానికి ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడేట్లు నువ్వు ప్రాజెక్టు కడితే అందులో దాన్ని కానీ కంప్లీట్ చేసినట్లయితే కింది వరకు నీకు వాటర్ వస్తుండే. మధ్యలో ఒక దగ్గర లిఫ్ట్ పెట్టాల్సిన పరిస్థితి, ఇంకా అవసరమే లేదు మిగతా చోట్ల లిఫ్ట్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నావు? దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత? 18,000 కోట్లు. రాజశేఖర రెడ్డి గారి జమాన్లో దాని ఎంత? 38,000 కోట్లు, 38,500 కోట్లు. దాని తర్వాత ఇవాళ కేసీఆర్ జమానులు ఏం చేసినాడు? ఇంకొక 10,000-15,000 కోట్లు ఖర్చు పెడితే ఇమీడియట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. అంటే 38,000 కోట్ల దగ్గర 50,000 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యేది. మనం ఎందుకు 50,000 కోట్ల దాన్ని 1,10,000 కోట్లు, 1,20,000 కోట్లకు మార్చినావు? ఎవరి డబ్బది? ఎందుకు అట్లా ఆ విధంగా దాన్ని మార్చినావు? మార్చడానికి కారణాలు ఏంటి? నీళ్ళు అధికంగా నీళ్ళు వస్తుంది. ఎవడైతే రిపోర్ట్ ఇచ్చినాడో వాడి ఇంట్లో 50 కోట్ల క్యాష్ దొరికింది అక్కడ ఆ వ్యాప్కోస్ డైరెక్టర్ దగ్గర. అందుకని ఏంటంటే ఇదంతా కూడా నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఎలా ఉండాలంటే, నేను దేశం కోసం, సమాజం కోసం స్వార్థం లేకుండా, భయం లేకుండా, పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తా అని చెప్పేసి వీళ్ళు ప్రమాణం చేస్తారు. అవకాశం వస్తే తెలంగాణ ట్రిబ్యునల్ నుంచి మీరు మన వాయిస్ గొంతు వినిపించడానికి ఇంట్రెస్ట్ ఉంటారు? తప్పనిసరి వినిపిస్తాం. సమస్య ఉన్నది, తప్పనిసరి వినిపిస్తాం దాని లోపల. ఇప్పుడు మీరు చేసే ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు దొరుకుతుందా? ప్రతిపక్షాలు కానీ, ప్రభుత్వాన్ని కానీ, పాలక వర్గాలు కానీ? ఇప్పుడు మనము ఇప్పుడు వాటన్నిటికంటే ముఖ్యమవుతుందో ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టులు ఫెయిల్ కావడం వల్ల, అంటే సరి అయినటువంటి విధంగా ప్రాజెక్టులు నిర్మాణం చేయకపోవడం వల్ల భూగర్భ జలాలని మనం ఏ స్థాయికి పెంచాలో ఆ స్థాయికి పెంచకపోవడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి? రైతుల ఆత్మహత్యలు. బోర్ వేస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నది, ఇంకో బోర్ వేస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నది, ఇంకో బోర్ వేస్తున్నాడు, ఫెయిల్ అవుతుంది, అప్పుల పాలైపోతున్నాడు, గిట్టుబాటు ధర లేదు, ఇవాళ మినిమం సపోర్టింగ్ ప్రైస్ లేదు, మార్కెట్లో రైతును ఆదుకునే వాళ్ళు లేడు, వ్యాపారస్తునికి కాంపిటీషన్గా నేను కొంటా అనేటటువంటి సొసైటీ లేదు, నేను కొంటా అనే ప్రభుత్వం లేదు అక్కడ. మరి నువ్వు కూడా 10,000 రూపాయల క్వింటల్ ఇచ్చి పత్తి కొను. నువ్వు కూడా అయితే మార్కెట్లో వరి ధాన్యం ఉన్నదో వాళ్ళ మార్కెట్లోకి వచ్చేసి మేము ఇంత రేట్ ఇచ్చి కొంటామని చెప్పి చెప్పు. ఎందుకు చెప్తలేరు మీరు? అంటే రైతును అనాథం చేసేస్తున్నారు. వాడు ఎవడన్నా దోచుకొని, ఎంతనా దోచుకొని, ఒక క్వింటల్కి 5 కిలోలు తీసుకొని వాడు 10 కిలోలు తీసుకొని ఏమన్నా తీసుకొని మార్కెట్కి వచ్చిన తర్వాత రైతు ఏడుస్తున్నాడు. ఇవాళ
ఇంటికి ఏ రైతు మార్కెట్ నుంచి సంతోషంగా, ఆనందంగా ఇంటికి పోతున్నాడు నాకు చెప్పండి? ఎంతమంది రైతులు వెళ్తున్నారు? మరి ఎవరు పండిస్తే మనం తింటున్నాం. ఎవరి చెమట కష్టంతోటి ఇవాళ వరి ధాన్యం వస్తున్నది. ఎవరి చెమట కష్టంతోటి పప్పులు వస్తున్నాయి. మిగతా ధాన్యాలన్నీ వస్తున్నాయి. మరి అలాంటి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే ఏం ప్రభుత్వాలు ఇవి? ఎవరి కోసం ఉన్న ప్రభుత్వాలు ఇవి? అందుకని వాటి మీద సరైన అధ్యయనం చేసి సిన్సియారిటీ కావాలండి. అవన్నిటికంటే ముఖ్యం. సిన్సియారిటీ, నీకు హానెస్టీ, సిన్సియారిటీ, కమిట్మెంట్ లేకుండా ఏది జరగదు. ఇప్పుడు ఈ ఈ సమావేశంతోని ప్రభుత్వం దృష్టికి చేరుతుందా? ఇప్పుడు అదే మరి అందరూ ముఖ్యమైన వాళ్ళని కూడా పిలిచారు కదా! తను ఆ! గౌరవనీయులు సీఎం గారిని పిలిచారు, ఇంకో మినిస్టర్ గారిని పిలిచారు, అందరిని పిలిచారు కదా! మరి వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళొచ్చి వినాల మరి ప్రజలు ఏం చెప్తున్నారు, మేధావులు ఏం చెప్తున్నారు, దాన్ని ఫాలో కావాలనేటువంటి ఆలోచన వాళ్ళకుండాల.